నమస్తే, దిస్ ఇస్ సౌర్య. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి ఇప్పటి వరకు కూడా చర్చలు చేస్తూ వచ్చాము. రాజముద్ర కూడా పడింది. అలాగే దానికి కావాల్సిన ఫండ్స్ కూడా కేంద్రం పూర్తిగా సహకారాన్ని అందిస్తూ కూడా శరవేగంగా పనులన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోని ఇప్పుడు అమరావతి రాజధానిని ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిని కేంద్రపాలిత ప్రాంతంగా అలాగే పూర్తిగా అంటే రెండో రాజధానిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. అంటే సామాన్యులకు అర్థం కావడానికి కొంచెం కన్ఫ్యూజన్ అనేది కనిపిస్తుంది. వాళ్ళకి అర్థం కావడం కోసమే ఇప్పుడు డిబేట్. సో మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం, మీకు రెడ్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. సార్ ఏంటి సార్ అంటే రాజధాని వరకు ఓకే, చాలా హ్యాపీ అందరూ కూడాను. ఇప్పటి వరకు అసలు రాజధాని లేదనుకున్నారు, రాజధాని వచ్చేసింది. సో దీన్ని మరలా ఇంకా పై స్థాయికి తీసుకువెళ్లే ఆలోచనలు కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇందులోని కొంత కన్ఫ్యూజన్ ఉంది అందరికీ కూడా. సో దీని గురించి కొద్ది డీటెయిల్ గా చెప్పండి సార్. అసలు అంటే ఢిల్లీకి వెళ్ళిపోతుంది అని కొందరు అంటూ ఉన్నారు. లేదు, ఢిల్లీకి సంబంధించిన సెక్రటేరియట్ ని కాస్త ఇంకా పెద్దదిగా అద్భుతంగా నిర్మించబోతున్నారు అని అంటూ ఉన్నారు. సో మీరేం చెప్తారు? అదే అండి, రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అనేది మొన్నటి వరకు హడావుడి, ఒక చట్టబద్ధత లేదు. దాని జగన్ గారి లాంటి వాళ్ళు, విపక్ష నాయకులు రకరకాలు చేయటం, 3 రాజధానులు అంటాం, ఇప్పుడేమో మావిగన్ అంటాం. ఎంత అంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో కూడా చట్టం చేసి గెజిట్ నోటిఫికేషన్ April 6, 2026 విడుదల చేసింది. దాంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో సహా అది అమరావతి అని చెప్పక తప్పదు. ఆ మధ్య చూశాను, బొత్స సత్యనారాయణ గారిని ఒక పాత్రికేయుడు అడిగారు, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి సార్ అంటే ఢిల్లీ 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 అని. ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పండి సార్ అంటే చెప్పట్లేదు. అలా వాళ్ళకి ఏదో కులిబుత్తునో లేకపోతే ఎన్నో పేరు చెప్పకపోతే మనం ఏం చేయలేం కానండి. ఎవరన్నా చెప్పాల్సింది అమరావతి. దేశ రాజధాని ఇది రివర్స్ మరి ఏంటో మరి అంత కుచ్చి బుద్ధి ఎందుకో మరి. ఒకసారి గెజిట్ నోటిఫికేషన్ వచ్చాక మళ్ళీ దానిలో కూడా శశపిషలు ఎందుకు? సో ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి అనేకమైన సహకారాలు గత 12 ఏళ్ళుగా చేస్తున్నారు. గతంలో కూడా 2019 ముందు కూడా రిలీజ్ చేశారు డబ్బులు, 2,500 కోట్ల వరకు ఇచ్చారు. ఆ తర్వాత హడ్కో నుంచి రుణం ఇప్పించారు. ఆ తర్వాత జగన్ టైంలో అయితే కన్స్ట్రక్షన్ వద్దన్నారు. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి ప్రభుత్వం 2024లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక అప్పుడు మళ్ళీ పార్లమెంట్ లో బిల్ ఇది బడ్జెట్ 1,500 కోట్లు గ్రాంట్ గా ఇవ్వటం, మళ్ళీ వరల్డ్ బ్యాంక్ ఈ బ్యాంక్ నుంచి 20,000 కోట్ల వరకు ఇప్పించడం, అలాగే ఔటర్ రింగ్ రోడ్ కి 30,000 కోట్లు ఖర్చు పెట్టే విధంగా కేంద్రమే దాన్ని, అలాగే రైల్వే స్టేషన్ కూడా 4,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక పెద్ద, నాకు తెలిసి ఇండియాలోనే పెద్ద రైల్వే స్టేషన్ నిర్మించాల ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం వడివడిగా ముందుకు వెళ్ళటం. అలాగే నిన్నగా మనం కూడా చూసాం, ఒక సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి 2,500 కోట్లు రిలీజ్ చేస్తూ దాని తగ్గట్టు 22 ఎకరాల్లో నిర్మాణం చేయాలని చెప్పేసి కేంద్రం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే అర్బన్ హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయిందండి డాక్యుమెంట్స్ కదా. ఈయనేమో నాకు వద్దన్నాడు, జగన్మోహన్ రెడ్డి నాకేం అవసరం లేదు ఇటువంటి అన్నారు. అందుకని వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఒక నూతన రాజధానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు వారి కార్యకలాపాలకి ఎన్నిటికీ కావాల్సి వస్తుంది. సో దానికి నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని కొంతమంది ఇక్కడేదో ఢిల్లీకి కాకుండా భారతదేశానికి అమరావతి మరో రాజధాని, దక్షిణ భారతదేశంలో ఇంకో రాజధాని అవుతుంది, ఏదో కొంతమంది సీక్రెట్ గా ఢిల్లీలో కలిశారని చెప్పి కొంత యూట్యూబర్లు నేను చూశాను. అయితే నా ఒపీనియన్ ఏంటంటే, అసలు భారతదేశానికి రాజధానిగా బ్రిటిష్ టైంలో కోల్కతా ఉండేది. అది 1911లో ఢిల్లీకి మారుస్తున్నట్టు అప్పుడు ఉన్నటువంటి వైస్రాయ్ అనౌన్స్ చేశారు 1911లో. దాన్ని 2 దశాబ్దాల పాటు 20 years పాటు ఢిల్లీ ఉండేది, న్యూ ఢిల్లీని నిర్మాణం చేశారు. దానికి డిజైనర్ లుటియన్ ఉన్నారు, బ్రిటిష్ ఎవడు. 1931లో నిర్మాణాలు పూర్తి చేసుకొని ఇప్పుడున్న పార్లమెంటు ఏదైతే ఇప్పుడుంది కాదు, మన పాత పార్లమెంట్ ఏదైతే ఆ టైంలో నిర్మాణం చేసింది 1931లో ఇనాగ్రేట్ చేసుకున్నారు. సో 1931 అంటే ఇంకో 5 ఏళ్లకి అది 100 ఏళ్ళు పూర్తి అవుతుంది న్యూఢిల్లీ నిర్మాణం చేసి. అయితే అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారాయి. న్యూఢిల్లీలో జనసాంద్రత పెరిగిపోయింది, ట్రాఫిక్ ఇబ్బంది పెరిగిపోయి, అంతకు మించి పొల్యూషన్ విపరీతమైన హర్యానా నుంచి వాళ్ళు చెట్లు పొలాలన్నీ తగలబెడతారు, అక్కడ నుంచి పొగ వచ్చేస్తుంది, దాంతో స్కూల్కి వెళ్ళని పరిస్థితి. అలాగే విపరీతమైనటువంటి క్లైమేటిక్ కండిషన్స్, వర్షం అయితే విపరీతమైన వర్షం, ఎండ అయితే విపరీతమైన ఎండ, చలి అయితే విపరీతమైన చలి. ఎన్ని నేపథ్యంలో మరో రాజధాని కావాలి, ఉంటే బాగుందని నేనైతే గత 20 ఏళ్ళగా వింటున్నాను ఈ మాట.
గతంలో 2014 ముందండి రాష్ట్ర విభజన చెయ్యాలి అన్న డిస్కషన్లు వచ్చినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళందరూ అన్నది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి 2 రాజధానులు ఉండాలి, దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ రాజధానిగా ఉంటే బాగుంటుందని సజెస్ట్ చేసినట్టు అని చెప్పారు. మరి నాకు తెలియదు, చెప్పారు అంబేద్కర్ చెప్పి నాకు తెలియదు. ఆ సందర్భంలో చెబుతూ హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేసి 2వ రాజధాని చెయ్యండి అన్న డిస్కషన్ నేను అప్పుడే విన్నాను, 2011-12లో విన్నాను. సో అది ఆ డిస్కషన్ జరుగుతా ఉండి ఇటీవల 2024లో కూడా ఓ డిస్కషన్ వచ్చింది. హైదరాబాద్ ని మళ్ళీ సెకండ్ రాజధాని చేయాలి, ఎందుకంటే అన్నిటికీ అనువైన ప్రాంతము, వాతావరణం పరంగా అన్ని పరంగా బాగుంటది. అది కొంతమంది హైదరాబాద్ ఎందుకు, బెంగళూరు కూడా ఉండొచ్చు కదా, అలాగే చెన్నై కూడా ఉండొచ్చు కదా అని డిస్కషన్ జరిగింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా అమరావతి అయితే బాగుంటది కదా అని చెప్పి ఒక డిస్కషన్. అయితే ఈ అంశం మీద పార్లమెంట్ లో కూడా ఒకసారి నాకు గుర్తుండి వైసీపీ ఎంపీ గురుమూర్తి గారు అడిగారు, పార్లమెంట్ లో ప్రశ్న వేశారు. ఆంధ్రప్రదేశ్ ఏంటి, ఇండియాయే రాజధానిగా ఢిల్లీ ఉంది కదా, దాని మరో రాజధాని దక్షిణ భారతం చేసే ఆలోచన ఉందా ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం చాలా నిర్బద్ధంగా మాకు అటువంటి ఆలోచన లేదు అని చెప్పింది. పార్లమెంట్ లో లిఖిత పూర్వక సమాధానం చెప్పింది. అందుకని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నూతన పార్లమెంట్ కూడా నిర్మాణం చేసింది. కొత్తగా 800-900 మంది లోక్సభ సభ్యులు, 500 మంది రాజ్యసభ సభ్యులు కూర్చునే, మొత్తం 1500 మంది కూర్చునే విధంగా కొత్త పార్లమెంట్ నిర్మాణం చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని, దాన్నే కాదు అసెంబ్లీ పునర్విభజన చేస్తారని చెప్పేసి. అయితే ప్రభుత్వం అయితే ఆ రోజు మరో ఆలోచన లేదు అని చెప్పడం జరిగింది. కాకపోతే ఇది శాశ్వతంగా అలాగే ఉంటుందా, ప్రభుత్వ ఆలోచనలు మారవా అంటే మనం చెప్పలేము. ఎందుకంటే వచ్చే 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి న్యూఢిల్లీ పరిస్థితి ఇంకా అధ్వానంగా తయారైంది అనుకోండి. పొల్యూషన్, హర్యానా నుంచి వచ్చే పొల్యూషన్, గుర్గాం వైపు నుంచి వచ్చే పొల్యూషన్, అలాగే రాజస్థాన్ నుంచి వచ్చే ఇసుక తుఫాన్లు వస్తాయి. నేను గుర్గాంలో ఉండేవాడిని. అది సాయంత్రం పూట ఇసుక తుఫాన్ వచ్చేది ఏం కనిపించేది, బయటకు వస్తే ఏం కనిపించేది కదా. అలాంటి పరిస్థితి నేను ప్రత్యక్షంగా చూశాను. సో అటువంటి పరిస్థితులు, వాతావరణం డిటీరియేట్ అయ్యి మళ్ళీ బీభత్సంగా అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఎవరో చోట మూవ్ అవ్వాలి కదా, అప్పుడు వేరే దారి కూడా ఎత్తుక్కోవాల్సి వస్తారు కదా. కనీసం ఒక పార్లమెంట్ సెషన్, ఇప్పుడు కొన్ని కర్ణాటకలో బెల్గావిలో ఒక అసెంబ్లీ సెషన్ పెడుతుంటారు ప్రతి సంవత్సరం. కర్ణాటక బెంగళూరే కాకుండా, విధాన సౌధాలని కాకుండా బెల్గావిలో కూడా ఉంది, బెల్గావిలో పెడుతుంటారు. అలాగే ముంబై, పూణే వాళ్ళు ఇక్కడో సెషన్ అక్కడో సెషన్ పెట్టుకుంటుంటారు. ఆ రకంగా భవిష్యత్తులో పర్యావరణ పరిస్థితులు డిటీరియేట్ అయిపోయి, కండిషన్స్ డిటీరియేట్ అయిపోయి మరీ దారుణంగా తయారయ్యి మనం ఇప్పుడే మన వేసవిలో ఎన్నో ఎఫెక్ట్ చూస్తున్నాం. వచ్చే 30 ఏళ్లలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మనకు తెలియదు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో మరో ఆల్టర్నేటివ్ ఎత్తుక్కునే పరిస్థితి రావచ్చు. అలా వస్తే అప్పుడు హైదరాబాద్ అవుతా, అమరావతి అవుతా, లేదా చెన్నై అవుతా, బెంగళూరు అవుతా అనేది అప్పుడు చూడాలి. అప్పుడు ఏం చేయాలి, పరిస్థితులు ఏంటని అప్పుడు చూడవలసిన అవసరం ఉంది. ఇప్పటికైతే అటువంటిది ఏమీ లేదు. ఇప్పటికైతే అటువంటి జరిగేది ఏమీ లేదు. ప్రశాంతంగా ఉండొచ్చు. ఎవరు రాజధాని, అమరావతి రాజధాని చక్కగా నిర్మాణం చేసుకుందాం. 2029 ఎన్నికలకి వెళ్లే లోపు మౌలిక వసతులు పూర్తి చేద్దాం. రోడ్లు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, పార్కులు పూర్తి చేద్దాం. రైతులకు ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు ప్రతి ఒక్క రైతుకి పేరున ఇచ్చేద్దాం. అలాగే అక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలు బ్యాంక్ స్ట్రీట్ అని పెట్టారు. నిర్మలా సీతారామన్ గారు రిబ్బన్ కటింగ్, భూమి పూజ చేశారు. అది పూర్తి చేసుకుందాం. సెంట్రల్ సెక్రటరీ పూర్తి చేసుకుందాం. నూతన అసెంబ్లీలు, నూతన హైకోర్టులు పూర్తి చేసుకుందాం. ఎన్ని కొత్త పూర్తి చేసుకుని ఎన్నికలకు వెళ్దాం. ప్రజల ఆశీర్వాదం కోరదాం. మరో 5 ఏళ్ళు ఇమ్మని మిగతా కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తాం, రాష్ట్ర అభివృద్ధి చేద్దాం అడుగుదాం. ఆ రకంగా ఎజెండాతోనైతే ఎన్డీఏ కూటమి, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తారు. రైట్, చాలా బాగా చెప్పారు సార్. అంటే ఏదో ఆలు లేదు, సూర్లు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు రాజధాని ఇంకా ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే స్టార్ట్ అయింది, వర్క్ స్టార్ట్ అవుతుంటే అప్పుడే కేంద్రాన్ని ఇక్కడికి తరలించేస్తున్నారు అనగానే ఒకసారి షాక్ అయ్యారు అందరూ కూడా. అంటే మీ రాజకీయ నాయకులు కాదు, సామాన్య జనం ఏంటి ఎంత జరుగుతుందా అని చెప్పేసి. రాగానే ఎట్లా ఉంటదంటే, ఇలా వస్తే రియల్ ఎస్టేట్ భూమి పెరిగిపోతుంది, ఫస్ట్ దీని మీద పడిద్ది దృష్టి అందరికీ కూడాను. సో అందుకు ఒక క్లారిటీ అంటే ఖచ్చితంగా మీరు బీజేపీ నుంచి కాబట్టి కేంద్రంలోనే నిజంగానే ఆ సీక్రెట్ చర్చలు జరిగినాయా, నిజంగానే ఆ స్కోప్ ఉందా, అసలు ఒకవేళ వస్తే అమరావతిని ఎందుకు ఎన్నుకోవాలనుకుంటున్నారు, అంత సేఫెస్ట్ ప్లేస్ అని అనుకుంటున్నారా? సో ఈ క్వశ్చన్స్ అన్ని ఉన్నాయన్నమాట. సో అందుకనే ఇప్పుడు క్లారిటీ తీసుకోవడం. సో లాస్ట్ లో ఒక పాయింట్ సార్, నిజంగానే ఇన్ కేస్ ఒకవేళ అమరావతికే 2వ రాజధానిగా గనక చేస్తే ఒకవేళ అది సేఫెస్ట్ ప్లేస్ అని అనుకునే చేస్తున్నారని అనుకోవచ్చా, లేకపోతే ఏ రకంగా తీసుకోవచ్చు దీన్ని? అంటే అప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల పట్ల నిర్ణయం తీసుకోవాలండి.
పుట్టే బిడ్డ మగబిడ్డ ఆడబిడ్డ అని ఇప్పుడే చెప్తే కన్సీవ్ అయిన రోజు చెప్పమంటే ఏం చెప్తారు ఎవరు మాత్రం చెప్పలేరు కదా. ఏ బిడ్డైనా మన బిడ్డే, అమరావతి అయినా మన బిడ్డే, హైదరాబాద్ అయినా మన బిడ్డే, చెన్నై అయినా మన బిడ్డే, బెంగళూరు అయినా మన బిడ్డే. ఇబ్బంది ఏం లేదు. దేశం బాగుండాలి, బాగుండాలి, అన్ని ప్రాంతాలు సేఫ్. కలకత్తా మరి బ్రిటిష్ టైంలో అనేక సంవత్సరాలు క్యాపిటల్ గా ఉంది. అది సముద్ర తీరమే కదా. అది సముద్ర తీరంలో అనేక దేశాల యొక్క క్యాపిటల్స్. దుబాయ్ ఎక్కడ ఉంది? సముద్ర తీరంలోనే ఉంది. అలాగే సముద్ర తీరం ఇప్పుడు అమరావతి సముద్రానికి దూరం ఒక 40-50 కిలోమీటర్ల దూరం నుంచి. అమరావతి కూడా మంచి ప్లేసే, హైదరాబాద్ మంచి ప్లేసే, అన్ని ప్లేసులు మంచి ప్లేసే. సో ఆనాటి ఆ సమయం ప్రకారం నిర్ణయం తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సార్.